హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియర్ స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే మటన్ కీమా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చేయడం కూడా ఎక్కువ టైం పట్టదు. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఈ కర్రీ మనకి రైస్‌లోకి, రోటీలోకి, చపాతీలో కూడా చాలా బావుంటుంది. ముందుగా మటన్ కీమా కర్రీ కోసం ఒక హాఫ్ కేజీ మటన్ కీమాని తీసుకుని నీళ్ళతోటి శుభ్రంగా ఒక 4, 5 సార్లు కడిగి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇందులోకి 3 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయి, ఒక టమోటాని తీసుకుని వీటిని కూడా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరను కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి గరం మసాలా ఒక స్పూన్ తీసుకోవాలి. ఈ గరం మసాలాలో ధనియాలు, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, స్టార్ ఫ్లేవరు, కొంచెం మిరియాలు వేసి గ్రైండ్ చేసుకున్నది. మీకు ఈ మసాలా ఎలా తయారు చేయాలో కావాలి అంటే కనుక డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ మటన్ కీమా కర్రీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత ఒక హాఫ్ ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక యాలుక్కాయ వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. మనం ఆయిల్‌లో ఇలా దాల్చిన చెక్క, లవంగం, యాలుక్కాయ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. కర్రీ కూడా టేస్ట్ బావుంటుంది. ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అలాగే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్‌లోకి వచ్చాయి కదా! ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని కొంచెం కొంచెం వేసుకోవాలి. మీకు పుదీనా ఫ్లేవర్ నచ్చకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇవి వేసిన తర్వాత మరొక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఈ పుదీనా, కొత్తిమీర అన్నీ చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ కీమాని వేసుకోవాలి. మటన్ కీమాని వేసిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఒక 2, 3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఒక 2, 3 నిమిషాలు ఉడికేసరికి మనకి మటన్ కీమాలోని వాటర్ అనేది ఇలా రిలీజ్ అవుతూ ఉంటుంది. వాటర్ ఇలా బయటకొచ్చింది కదా! ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని, ఆ తర్వాత మూత పెట్టి ఒక 4, 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యన మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగంటుతుంది. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనకి మటన్ కీమా ఉడకటానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా ఒక 4, 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని మటన్ కీమాలోని వాటర్ అంతా దాదాపుగా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా! వాటిని కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టి మరొక 2, 3 నిమిషాల పాటు మగ్గనిస్తే మనకి టమాటా ముక్కలనేవి సాఫ్ట్‌గా అవుతాయి. ఇలా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్ టమాటా ముక్కల్ని కీమాలోని వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత వేసుకోండి. అప్పుడు వేసుకుంటేనే టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు టమాటా ముక్కలు బాగా సాఫ్ట్‌గా ఉడికిపోయాయి కదా! ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత కారం వేసుకోండి. కారం అనేది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బావుంటుంది. ఇలా కారం వేశాక ఒకసారి బాగా కలుపుకొని, ఆ తర్వాత ఒక నిమిషం వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 10 జీడిపప్పుల్ని కొంచెం వాటర్ వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకొని, ఈ పేస్ట్‌ని కూడా కర్రీలో వేసుకొని, ఒకసారి బాగా కలుపుకొని, ఒక నిమిషం పాటు వేగనిచ్చి, ఆ తర్వాత మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే, మనకి ఈ జీడిపప్పు పేస్ట్ కూడా చక్కగా ఉడికిపోయి, కర్రీ అనేది ఇలా ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని, ఒకసారి బాగా కలుపుకొని, మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే, మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ కర్రీ మనకి రైస్‌లోకి తినడానికి బావుంటుంది. అలాగే చపాతీ, రోటీలో కూడా చాలా బావుంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత మనకి కర్రీ బాగా చక్కగా ఉడికిపోయి, ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఒక సర్వింగ్ బౌల్‌లో తీసుకొని సర్వ్ చేసుకుంటే, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీ రెడీ అయిపోయినట్లే. చూసారు కదా! ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చింది లేనిది నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి.
అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.